సో చక్కగా కలిసి ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ బుక్స్ తీసుకొని చదివేస్తుంటారు సార్. మరి ఆల్ ఇన్ వన్ బుక్స్ తీసుకొని చదివేస్తే బెటర్ అంటారా, లేదా ఏంటంటే కోచింగ్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం బెటర్ అంటారా? సింపుల్ అండి, నేను ఇందాకే చెప్పాను. ఇప్పుడు మీకు ఆకలేసింది అనుకోండి, మీరు ఇప్పుడు పంట పండించి వాటిని మీరే నూర్చుకొని కోసుకొని నూర్చుకొని దాన్ని వండుకొని తినడం కన్నా ఇన్స్టెంట్ నూడిల్స్ 2 minutes లో వస్తున్నాయి. We will provide the instant noodles to them. కోచింగ్ సెంటర్స్ కావచ్చు, అంటే ఇప్పుడు సపోజ్ నా యాపే ఉంది అమర్నాథ్ సార్ క్లాసెస్ యాప్, దాంట్లో ఒక పర్సంటేజ్ టాపిక్ ని తీసుకుంటే రిగరస్ గా ఒక 10 to 15 hours ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అదే దాంట్లో నేను ఇచ్చే డీటెయిల్డ్ పాయింట్స్ ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ మోర్ దెన్ 1000 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ని యావరేజ్ లో పోనీ లీస్ట్ టైం 1 minute వేసుకున్నా దే హ్యావ్ టు స్పెండ్ 1000 minutes ఆన్ ఇట్. ఓకే, 1000 minutes అంటే 15 hours ఈజ్ ఈక్వల్స్ టు 900 minutes ఓన్లీ. అంటే ఆ 1000 క్వశ్చన్స్ చేయడానికే వాళ్ళకి 15 hours సరిపోవట్లేదు. అదే యాప్ లో 10 hours లో వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ మోడల్స్ కవర్ అయ్యే విధంగా మేము కాన్సెప్ట్ జరుగుతుంది. సో అల్టిమేట్ గా స్టూడెంట్ అనేవాళ్ళు ఇప్పుడు R&D వర్క్ చేసే బదులు R&D వర్క్ చేసిన ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్. సో దీనికోసం కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి అంటే ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తాయి. ఇప్పుడు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఉంది, దాంట్లో SI కానిస్టేబుల్ కి ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక పాలిటీ కానీ, ఒక హిస్టరీ కానీ, ఒక జాగ్రఫీ కానీ, లేదంటే అర్థమెటిక్ కానీ, మ్యాథ్స్ కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే డీటెయిల్డ్ గా చెప్పి స్టూడెంట్ కి ఫుల్లీ సాటిస్ఫై అయిపోయి వాళ్ళకంటూ ఒక పిక్చర్ ఫామ్ అయ్యేంత వరకు మేము చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ప్రిపరేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే స్టూడెంట్ వర్క్ తగ్గిపోవడం అనేది వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యే విషయం. ఓకే.